డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన సంతోషం కన్నా ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్న సంతోషం ఎన్నో రెట్లు అధికంగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, చిన్నప్పుడు నేను సుమతి శతకం చదువుకున్నా. ఇవాళ రేపు చదువు తల్లిదండ్రుల పిల్లలకు తెలుగు నేర్పట్లేదు, కానీ అదృష్టవశాత్తు మేము చిన్నప్పుడు తెలుగు చదువుకున్నాం కొద్దిగా గొప్ప. ఆ సుమతి శతకంలో ఒకటి ఉంటుంది, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు జరుగును సుమతి అని. అంటే ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు ఈరోజు నిజంగా పుత్రోత్సాహం, పుత్రికా ఉత్సాహం కలుగుతూ ఉంది. ఎందుకు అంటే, చదివితే చాలు, పాస్ అయితే చాలు అని చాలామంది తల్లిదండ్రులు, ముఖ్యంగా కార్పొరేట్ స్థాయి విద్యకు మేము పంపించలేము, మా పిల్లలు ఏదో గవర్నమెంట్ కాలేజీలో చదువుకోనిలే అని చెప్పి పంపించిన వారికి ఈరోజు ఆ పిల్లలు అద్భుతమైన అసమానమైన ప్రతిభను కనబరిచి మేము దేనిలో కూడా తీసుకోలేము, మాకు అవకాశాలు ఇస్తే అంబరాన్ని కూడా తాకుతామన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు ఈరోజు మనకు తెలియజెప్తూ వాళ్ళ తల్లిదండ్రుల గుండెల్లో సంతోషాన్ని మిగిల్చిన రోజు. అందుకే ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ పిల్లల ఆశల్ని కానీ కోరికల్ని కానీ మీరు అదుపులో పెట్టకండి. స్తోమత లేదనో, సమయం లేదనో, పెళ్లి చేయాలనో, ఇంకా ఇతరత్ర కారణాలతోటి వాళ్ళు ఎక్కే శిఖరాలను, మెట్లను మీరు దయచేసి ఆపకండి. వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళు ఈరోజు రుజువు చేసుకున్నారు. ఒక చిన్న ప్రోత్సాహం మేము ఇస్తే దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు 114 మంది ఈరోజు మేము కూడా తయారుగా ఉన్నాం, మేము కూడా ఉన్నత శిఖరాలు ఎదుగుతామని చెప్పి మా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈరోజు ప్రపంచానికే నివ్వెరపరిచేలాగా, పాలమూరు జిల్లా మొత్తం విస్మయం చెందేలాగా ఈరోజు వాళ్ళు ఈ సత్ఫలితాలను మనకు అందించారు. ఆ పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నన్ను నిలబెట్టిండ్రు మీరు, నా ఆశల్ని, విశ్వాసాన్ని, మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టిండ్రు. అందుకే ఈరోజు ఆ రోజు కలెక్టర్ గారి సమక్షంలో పేరు పెట్టుకున్నాం. మీకు గుర్తుంది, ఆ రోజు బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో కాలేజీలో మనం పేరు పెట్టుకున్నాం పయనీర్ అని. పయనీర్ ఎందుకు అంటే, మీరు మొదటడుగు వేస్తూ ఉన్నారు, ఆ మొదటడుగు వేసే సైనికులు మీరు, పయనీర్స్ మీరు అని చెప్పి మీ అందరికీ కూడా ఆ రోజే మేము పేరు పెట్టుకున్నాం. మీకు పెట్టిన పేరు సార్థక నామధేయంగా ఈరోజు మీరు నిజంగా పయనీర్స్గా మిగిలినరు. మన మహబూబ్ నగర్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమము జరిగి ఇంత సక్సెస్ఫుల్ కాలేదు. ఈరోజు 114 మంది పయనీర్స్ దివిటీలుగా, దిక్సూచీలుగా, భావి తరానికి ప్రోత్సాహం అందించే ఒక నాయకులుగా, నాయకురాలుగా మీరు తయారు కాబోతున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి అన్నిత్యం ఇన్స్ట్రక్టర్గా మీ దగ్గర ఉండి కాలేజ్ టైం అవుతున్నా ఇంటికి పోకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకొని మీరు చదువుతున్నారా లేరా, మీరు టెస్టులు చేస్తున్నారా, అవన్నీ కూడా ఒక అమ్మలాగా వాళ్ళందరినీ కూడా చూసుకున్న మా ఇన్స్ట్రక్టర్లు 4 మంది, ఒక కాలేజ్కి 2, ఒక కాలేజ్కి 2, వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు. దాని తర్వాత మళ్ళీ మా గర్ల్స్ కాలేజ్ వార్డెన్ గారు ఉన్నారు. అన్నీ ఒక ఎత్తు, ఈ నెల రోజులు మిమ్మల్ని అమ్మాయిల్ని కంటి రెప్పలాగా చూసుకొని, తమ పిల్లలాగా కడుపులో పెట్టుకొని, వాళ్ళకు ఆకలి లేకుండా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ హాస్టల్లో పెట్టి వాళ్ళందరికీ ఒక ఉత్సాహాన్ని, మోటివేషన్ని, అలాగే కట్టెబట్టుకొని హెడ్ మాస్టర్గా కూర్చొని చదువుకోండి లేకుంటే ఇబ్బంది అని చెప్పి వాళ్ళ వెంబడి నడిచి ఈరోజు ఇంతమంది అమ్మాయిలు 70% ఈరోజు సక్సెస్ అయిందంటే, ఆ అమ్మాయిలు అత్యధికంగా హాస్టల్లో ఉండి వాళ్ళకు ఆ నెల రోజులు మార్గదర్శకం చేసిన మా వార్డెన్ గారు, స్వప్న గారు, వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు. ఈ ముఖ్యంగా అందరికంటే లాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే, గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళది లాస్ట్ చెప్తాం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా, తోడ్పాటు విజయవంతంగా జరగడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సాహం ఇచ్చిన మా కలెక్టర్ గారికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మా మొత్తం పాలమూరు జిల్లా విద్యార్థి లోకం తరఫున, తల్లిదండ్రుల తరఫున, మా పాలమూరు వాసుల తరఫున
పాలమూరు గొప్పగా ఉండాలని కాంక్షించే ప్రతి ఒక్కరి తరఫున అమ్మ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అమ్మ కాబట్టి, అమ్మ మనసు మీకు ఉంది కాబట్టి ఇంతమంది పిల్లల్ని కడుపులో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నాకు తోడ్పాటు అందించారు. ఎటువంటి చట్టపరమైన ఆటంకాలు కావచ్చు, ప్రభుత్వపరమైన ఆటంకాలు కావచ్చు లేకుండా హైవేని మాకు ఇచ్చారు. ఆ హైవేలో మేము ఈరోజు అద్భుతంగా మన పిల్లలు దూసుకొని పోయారు. మీకు మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ 114 మంది ఈరోజు మనకు ఆనిముత్యాల్లాగా మనకు దొరికింది. మీ అందరి పేర్లు కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నాం. మేము మన పెద్దలు ఇక్కడ ఉన్నారు, మా రవికుమార్ చైర్మన్ గారితో కూడా ఈ కోచింగ్ కార్యక్రమం జరుగుతున్నంతసేపు వారి సూచనలు సలహాలు తీసుకుంటాం. ఎందుకంటే మన జిల్లాలో ఉన్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నడుపుతూ హైదరాబాద్కు షిఫ్ట్ చేయకుండా నా పాలమూరు బిడ్డలకు నేను ఇంజనీరింగ్ కోర్స్ ఇక్కడ ఇస్తా తక్కువ రేట్లో అని చెప్పి కొన్ని వేల మంది ఇంజనీర్లను తయారు చేసిన పెద్దలు మా రవికుమార్ గారు, వారి సూచనలు సలహాలు నా వెంబడి ఉన్నాయి. అంతేకాకుండా మన పిల్లలు మొదటిసారి టెస్టుకు పోతే ఆ కంప్యూటర్లు చూసి బెదురుకుంటారన్నా, వాళ్ళకు మనం మాక్ టెస్ట్ చేపిద్దాం, నా కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, మీరు తీసుకురండి అని చెప్పి నాకు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఒక మంచి పనిని మనం మొదలు పెట్టుకుంటే ఎవరికి తోచినట్టుగా వారు సహాయం చేసి సలహాలు సూచనలు ఇస్తారు. ఇదే పాలమూరు గొప్పతనం. మంచి పని చేయనికే ముందుకు రారు, కానీ ఒకవేళ ఎవరైనా ముందుకు వస్తే అందరూ కూడా వెన్నంటి ఆ మంచి పనిని ఆఖరి మెట్టుదాకా తీసుకుపోయే ఒక గొప్ప మనస్తత్వం మన పాలమూరు బిడ్డలకు ఉంది. దానికి పరకాష్టనే మా చైర్మన్ రవికుమార్ అన్న గారు అన్ని విధాలుగా మాకు ప్రోత్సాహం అందిస్తూ ఈరోజు ఒక విషయం చెప్పమని వారు ప్రత్యేకంగా చెప్పిండ్రు. ఏంటంటే మన వైస్ ఛాన్సలర్ గారు కూడా చెప్పిండ్రు, మీరు కంప్యూటర్ సైన్స్ ఒకవేళ రాకుంటే అస్సలు బాధపడవద్దు, సంతోషపడాలి. హైదరాబాద్లో లక్షల మంది కంప్యూటర్ ఇంజనీర్లు తయారైతా ఉన్నారు, వాళ్ళకి జాబులు వస్తాయో లేవో నాకైతే తెలియదు. ఆ ర్యాట్ రేస్లో దయచేసి మా తల్లిదండ్రులు పోవద్దు, మా పిల్లలు పోవద్దు. ఈరోజు ప్రపంచానికి కావాల్సింది మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్. వీళ్ళ కోసం ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. కానీ ఇక్కడ ఇంజనీరింగ్లో ఆ విద్యార్థులు లేరు. ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక ఇంజనీర్కు 2,50,000 రూపాయల శాలరీ వస్తుంది. సివిల్ డిపార్ట్మెంట్లో ఈరోజు ప్రభుత్వంలో ఎన్నో ఖాళీలు ఉన్నాయి, తీసుకుంటారు. ఆర్డబ్ల్యూఎస్లో ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వ విభాగాలలో కానీ, ప్రైవేట్ ప్రాజెక్టులో కానీ, గల్ఫ్లో కానీ, అమెరికాలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈరోజు లక్షల ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతుంటే దాని కింద చూసుకునే ప్రాజెక్ట్ మేనేజర్స్ మ్యాన్ పవర్ లేదు. ఆ మ్యాన్ పవర్ మన మహబూబ్ నగర్ బిడ్డలు కావాలి అని చెప్పి నేను మీ అందరినీ కూడా సూచన చేస్తా ఉన్నా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.